చెప్పండి. ఇవాళ ఇవాళ ఇంటికాడ ఉండొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఊరికి ఆఫీస్కి అయినా ఇవాళ ఒక్క రోజు నా కోసం ఇంటికాడ ఉండొచ్చు కదా. అట్లా కాదండి, మీరు ముందే చెప్పాలి కదా నాకు. ప్లీజ్ నా కోసం ఉండొచ్చు కదా. నేను ఆఫీస్ లో కూడా చెప్పలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. సరే ఒకసారి అడిగి చూస్తా ఏమంటారు. అడుగుడు కాదు, ఇవాళ మనం బయటికి వెళ్దాం. బయటికా? ఎక్కడికి? ఇక్కడికంటే పార్క్ వెళ్దాం. పార్క్ ఎందుకు? ఒక్క రోజుల్లో మనం మనసు ఎక్కువ మాట్లాడుకుంటున్నావా? రోజు ఆఫీస్ 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 అనుకుంటా ఇద్దరు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఎప్పుడు మనకు టైం ఉంటుంది ఇక. అందుకని పార్క్ వెళ్ళి మనసు ఎక్కువ మాట్లాడుకుందాం అనుకుంటున్నా. రూమ్కి వెళ్దాం అంటే ఫ్రెండ్ ఉంటుంది, అందుకే పార్క్ వెళ్దాం అంటారు. సరే సరే ఓకేనా? వెళ్దాం. ఇందు, మన విషయం మీ ఇంట్లో చెప్పినావా? చెప్పినా సీను, కానీ మా నాన్న ఒప్పుకోవట్లేదు. ప్రేమ జీమ అంటే వద్దంటున్నాడు సీను. ఎందుకట? మా ఇంట్లో ఒప్పుకోరు సీను. మరి ఏం చేద్దాం? చెప్పు నువ్వు. లేచిపోయి పెళ్లి చేసుకుందామా? లేచిపోయి పెళ్లి చేసుకున్నాడా? మనం పోయి పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇద్దరు పిల్లలు పుట్టినాక మీ ఇంటికి వస్తే మీ వాళ్ళే ఒప్పుకుంటారు. నువ్వు అనుకున్నట్టు మనం లేచిపోయి పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో మా ఇంటికి వెళ్తే మా నాన్న మనల్ని యాక్సెప్ట్ చేయడు సీను. నువ్వు అనుకున్నంత మంచోడు కాదు మా నాన్న, చాలా మూర్ఖుడు. నేను ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకున్నా నాకు వచ్చే ఆస్తి కూడా మా నాన్న మనకి ఇవ్వడు. మనం కష్టపడి పని చేసుకోవాలి, మన సంపాదన మనమే వేసుకోవాలి. కష్టపడి పని చేసుగా? సరే చేద్దాంలే. సరే అయితే మరి పెళ్లి ఇప్పుడు? ఏదో కష్టపడదాం, తర్వాత పెళ్లి చేస్తాము. చెప్పు. మీ ఫ్రెండ్ ఉన్నారా? ఉంది, మా ఇద్దరికి వాళ్ళ ఆఫీస్ కి లీవే కదా. ఊళ్ళో ఉంటుందా? ఇంకేట వెళ్తుంది. మన సంగతి ఏంటి? ఏది మన సంగతి? నీకు తెలియదా? నాకేం తెలియదు, ఏదున్నా పెళ్ళైన తర్వాతనే. చిన్నప్పుడు ఏమైనా అగ్గి ఇట్లా పుట్టినవా? అందరూ ఇట్లా సార్ చిన్నలా. చెప్పు. నువ్వు మాట్లాడుకోక ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? మొన్ననే మాట్లాడుకున్నాం కదా. మన గురించి మాట్లాడుకున్నావా? చెప్పి ఏదున్నా పెళ్లి తర్వాత నేను అప్పుడే చెప్పినా కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? నేనేం చేస్తానా? నేను అర్థం చేసుకో. సరే పోతుంది. ఒక్కసారి పార్క్ వెళ్దే. పార్క్ కద్దు ఏడికద్దు, నేను రూమ్ కోతా. ప్లీజే. పార్క్ కద్దు ఏడికద్దు, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకుంటే కానీ నేను ఇంటికి పార్క్ వెళ్ళి మనసు ఇస్తూ మంచిగా మాట్లాడుకున్నా. ఏం మాట్లాడు? అక్కడైనా గదే మాట్లాడు, ఇక్కడైనా గదే మాట్లాడు కదా. అక్కడికి వెళ్ళి కనీసం సమోసాలైనా తినద్దే. నీ సమోసాలు మడిచి మూటిలో పెట్టుకో. ఏది సమోసాలు వద్దు కానీ ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఇల్లు కొనిస్తుందా? పదామయ్యా ఐస్ క్రీమ్ కాదే, అయిపోతాయి. ముద్దు ముచ్చదు ఏమి లేదా? ముద్దులా? ముద్దులైతే లేవు కానీ 2 బుద్ధులైతే బుద్దుతా. కాదే, పెళ్లికి ముందు ముద్దు ముచ్చట్లు ఉండద్దా? అవన్నీ మన దగ్గర నడవే. అయితే కానీ మన ప్రేమ విషయం మీ ఇట్లా చెప్పినా దాని గురించి మా నాన్నకు తెలిసింది అనుకో, నాకు దండేసి దండం పెడతాడు. ఎట్లెందుకే? నేను ఒకరిని లవ్ చేసినా అని పెళ్లి చేసుకుంటా అంటే మా అయ్య షీరు చింతకు కడతాడు. ఏదున్నా పెళ్ళైనా గిన్నెైనా మనది మనమే చేసుకోవాలి. పెట్టుపోతారు కానీ ఇంకా నీకు పెట్టుపోతలు కూడానా? అదే మనం చేసుకుందామే. మనం మంచాలు కొనుక్కుందాం, టీవీ కొనుక్కుందాం, బెడ్ కొనుక్కుందాం, బోర్లు కొనుక్కుందాం, అన్నీ కొనుక్కుందాం. కానీ గిట్లా అన్నావు మంచిగా ఉంది. అదే కానీ ముద్దే
నీ ముద్దు చల్లగుండా పొద్దుటి నుంచి బుచ్చపొడి పడ్డట్టే పడుతున్నావు ముద్దు ముద్దని. నీ ముద్దు చల్లగుండా పొద్దుటి నుంచి బుచ్చపొడి పడ్డట్టే పడుతున్నావు ముద్దు ముద్దని. ఇక పెట్టు. అబ్బా ఇందు ఈ రోజు మీరు రూమ్కి వెళ్తామే. అబ్బా మరి మరి ఏముంది? సరే నడు. రోజు పార్కులలో తిరిగి మస్తు బోర్ కొట్టింది, కానీ ఈ రోజు రూమ్లా ఎంజాయ్. బుజ్జి ఒకసారి బయటికి రావే. ఇంట్లో ఏం చేస్తున్నావు? వస్తున్నా. ఇదే నా బాయ్ ఫ్రెండ్ వాసు. కాదు శ్రీను. కాదు వాసు. కాదు శ్రీనునే. కాదు వాసే. కాదు శ్రీనునే. అంటే నిజమా? నిజమే. సీను వాసు రెండు నేను. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరిని మోసం చేసిన ఒకరికి తెలకుంటే ఒకరు. చిన్నప్పటి నుంచి రెండు వస్తువులు చూసి ఒక వస్తువు కొనడం అలవాటు. అంటే నీకు వస్తువులకి కనిపిస్తున్నామా మేము? ఇప్పుడు ఇద్దరిని చూసినావు కదరా, ఎవరైనా సెలక్షన్ చేస్తావురా? నడు మా కళ్ళ ముంగట్టుకెళ్ళి. ఎట్లున్నాడో చూడు. ఊరేమైనా గొడ్డు పోయిందా? ఇదేందే ఇంత చేదుగుంది? చేదా? ఆ వాసుగాడు చేసిన మోసం ఇంతకంటే చేదుగుంది. అవునే. అయినా నువ్వు వ్యక్తి మాయగాలే. నాకు తెలియకుండా నిన్ను, నీకు తెలియకుండా నన్ను ఇద్దరిని లవ్ చేసిండే. వాడు మన పైసలను చూసి లవ్ చేసిండే. అవునే. మనం పైసలు ఇవ్వకపోయేసరికి మనల్ని వదిలేసి వదిలేసుడేంది? అయినా మనమే పిచ్చోళ్ళమే. ఏ మొగోని నమ్మద్దే. అయ్యో మరి పెళ్ళోనే. వాడు కూడా మొగోడే కదనే. మనం లవ్ చేసింది మొగోడే, నువ్వు పెళ్లి చేసుకుందాం అనేటోడు కూడా మొగోడే. ఏ మొగోడైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడదాన్ని మోసం చేస్తాడే. మోసం చేసినాక ఆడవాళ్ళ పరిస్థితి గీది. అందుకే అమ్మాయిలు ఎప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ అబ్బాయిని, నీ అన్ననైనా నా తమ్మున్నైనా ఎవరిని నమ్మద్దు. అర్థమైందా? అర్థమైంది. ఇందు ఏంటే నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఆ సీనుగాడు నిన్ను ఎందుకు ఇడిచిపెట్టిండే? పిచ్చిదానా, నువ్వే నాకంటే లడ్డు ఉంటావు కదనే. వాసుగా నిన్నెట్లు వదిలేసిండే? చెప్పే. నువ్వేం లేదు కదా, చాలా అందంగా కనిపిస్తుంది. గురిబాటిల్ దాని బీరు కూడా ఎక్కలేదు, కానీ నువ్వు వస్తే మస్తు ఎక్కుతుంది. చెప్పే. పడాలి. ఏం మాట్లాడుతున్నావే?
మీరు తాగినా నేను తెలుగే మాట్లాడుతున్నాను. ఏమైందే నీకు? పెట్టిన ఏం కాదు, నేను వేస్తే తీయాలనిపిస్తుంది. ఏమైందా ఇందు ఇప్పుడు నీళ్ళు పడుతున్నావు? మనం డ్యూటీకి పోతున్నాం కానీ చెట్లకి ఎండ కొడుతుందని ఇప్పుడు నీళ్ళు పడుతున్నాం. అవునా? అమ్మ వెన్నెలా, అమ్మ వెన్నెలా, బాగున్నారా? అంతా మంచిదే బిడ్డ. ఏంద్రా ఇదంతా ఆడవాళ్ళు లగ్గం చేసుకునేది ఊళ్ళో తెలిసి ఇజ్జత అవుతుంది. ఇంకా ఎల్లక్క కొడుకు ఇచ్చి లగ్గం చేస్తావా బిడ్డ? మా బాధ్యత తీరుతుంది. తీసుకొని పోతా పండి. ఎక్కడికి బాబాయ్? నేను ఎక్కడికి రాను. మాకు ఈ మగజాతి మీద నమ్మకం పోయింది. వినబడతలే నీకు? కొంచెమన్నా భయం లేకుండా మీసారి రావురి.